హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు కథ చూద్దామా? కథ పేరు పొగరు గులాబీ. అనగనగా ఒక తోటలో గులాబీ మొక్క ఒకటి తన అందాన్ని చూసి తెగ మిడిసిపడుతూ ఉండేది. ఆ గులాబీ మొక్క పక్కనే ఉన్న కాక్టస్ మొక్కను చూసి ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నా కూడా పాపం కాక్టస్ మొక్క ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండేది. ఒకరోజు గులాబీ మొక్క వాదన కాక్టస్ పైన మితిమీరిపోయింది. ఇవన్నీ వింటున్న తోటలోని మిగతా మొక్కలన్నీ కూడా గులాబీ మొక్కని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆ గులాబీ మొక్క ఎవ్వరి మాట వినలేదు. ఇలా ఉండగా ఇంతలోకి వేసవికాలం వచ్చింది. వేసవికాలం అంటే తెలిసిందే కదా, నీళ్లు సరిగా దొరకవు మనకి. అందువల్ల తోటలో బావి కూడా ఎండిపోయింది. ఆ కారణంగా మొక్కలకి సరిగా నీళ్లు పెట్టలేదు తోటమాలి. నీళ్లు లేకపోవడంతో మొక్కలన్నీ ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. గులాబీ మొక్క కూడా నీరసించిపోయింది నీళ్లు లేక. ఈ విధంగా ఉండగా కాక్టస్ మాత్రం ఎలాంటి నష్టం లేకుండా నవనవలాడుతూ ఉంది. అంతేకాకుండా ఒక పిచ్చుక వచ్చి కాక్టస్ మొక్కకి రంధ్రం చేసి దాంట్లోని నీళ్లు కూడా తాగటం గమనించిన ఆ గులాబీ మొక్క, కాక్టస్ మొక్క తనలో ఎప్పుడు నీళ్లు కలిగి ఉంటుందని అర్థమైనా కూడా దాహంతో ఉన్న గులాబీ మొక్క తనకు సాయం అడగటానికి సిగ్గుపడి చివరికి నీళ్లు లేక ఎండిపోయి గులాబీ మొక్క చనిపోయింది. అంటే ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు, ఎవరి సమయంలో వాళ్ళే గొప్ప అనేది మనం దీంట్లో అర్థం చేసుకుంటే నీతి అన్నమాట. ఓకేనా?